గోధుమ రవ్వతోని మీరు ఏం రెసిపీ చేస్తారో కామెంట్ చేయండి. నేను గోధుమ రవ్వతోని కిచిడి చేసిన, పెసరపప్పు వేసి కిచిడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేసేయచ్చు. ట్రై చేయండి. ఫస్ట్ 3/4 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి, ఇంకొక 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మొత్తం ఫుల్గా 1 కప్పు వేసుకోవాలి. ఇలా 1 కప్పు తీసుకొని దీన్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, చిన్న క్యారెట్, 2-3 పచ్చిమిరపకాయలు, 5-6 బీన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 1 గంట నెయ్యిని వేడి చేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ కారము, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోవద్దు. వేసి కలిపేసుకొని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోవాలి. వేసి కలిపేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కాజు, బాదం నేతిలో వేయించుకున్నారంటే అంతే, రెడీ అయిపోయింది కిచిడి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.